నువ్వు ఎంత ప్రేమ చూపినా అర్థం కాకపోతే మరచిపోవడం మంచిది. ఎందుకంటే నీ ప్రేమని అర్థం చేసుకోని వాళ్ళు రేపు నీ బాధని అస్సలు అర్థం చేసుకోలేరు. మీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకండి. మీ మేలు కోరేవారు ఒక్కరైనా ఉన్నందుకు ఆనందించండి. జీవితంలో డబ్బును, ఆస్తిని సంపాదించడమే కాదు, వీటితో పాటు అభిమానం, ప్రేమ, ఆప్యాయతను కూడా సంపాదించుకోవాలి. జీవితం అనేది ఆకాశం లాంటిది. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఇంకా ఎదగాలి అనే స్ఫూర్తినిస్తుంది. నీవు రోడ్డు మీద రాయిలా ఉండకు, ఎవడో ఒకడు తన్నేస్తాడు. ఊరి చివర కొండలా ఉండు, తాకటానికి కూడా ఆలోచిస్తాడు. ఒకరి కష్టం మీద ఆధారపడి జీవించడం తప్పు. దేవుడు మనకు ఇచ్చిన వాటితో మనకు కావలసినవి మనమే సంపాదించుకోవాలి. ఫ్రీగా రావాలని ఆశపడకూడదు. పెద్దవాళ్లతో గౌరవంగా, మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి. కుటుంబంతో బాధ్యతగా ప్రవర్తించాలి. ఒకరు బాగుపడితే చూడలేని వాడు తాను బాగుపడ్డా జీవితంలో ఎన్నడూ సుఖపడలేడు. కూలదోయడం చాలా తేలిక, నిర్మించడమే చాలా కష్టం. అది నిర్మాణమైన, నమ్మకమైన. ఖర్చు విలువ తెలియకుండా అర్ధాంగిని, కష్టం విలువ తెలియకుండా కుమారుడిని, బంధాల విలువ తెలియకుండా కుమార్తెను ఎంత పెంచినా దండగే. ఎవరు నీ గురించి ఏమనుకున్నా నవ్వుతూనే ఉండు. నీకు నచ్చింది చెయ్యి. అందరినీ మెప్పించాల్సిన అవసరమైతే నీకు లేదు. అలా ఉన్నప్పుడే నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దేవుడు మనకు విజయాలను అందివ్వడు, దానికి కావలసిన శక్తిని మాత్రమే ఇస్తాడు. నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు, నీలోని శక్తి మరింత ఉత్తేజమవుతుంది, నీలో ఉత్సాహాన్ని నింపుతుంది. డబ్బును ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టు, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం పోగొట్టుకోకు. ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. నొప్పి మాట్లాడినంత నిజాయితీగా మరే ఎమోషన్ మనిషితో మాట్లాడించలేదు. చీకటిని చీదరించుకోకు. కొన్ని ఆలోచనలు, ఆవేశాలు మస్తిష్కంలో మెరిసేది చిమ్మ చీకటిలోనే. తోడంటే వెలుగును నింపేవాడు మాత్రమే కాదు, చీకటిని చెరిపేసేవాడు కూడా అయ్యుండాలి. జీవితంలో అతిగా బాధపడేలా చేసేది ఇష్టమైన వారి మీద పెట్టుకున్న ప్రేమ, నమ్మకం. ప్రతిరోజు ఉదయం మనిషికి దూరంగా ఉన్నా మనసుకు దగ్గరగా ఉంటారని చెప్పే ఒక ఆత్మీయ పలకరింపు శుభోదయం. సాయాన్ని తిరస్కరించినప్పుడు మాత్రమే నువ్వు స్వేచ్ఛగా ఉండగలవు. ఎవరి తప్పులను చూడకు. ఇతరులలో తప్పులను చూడడం మొదలు పెడితే చివరకు అదే నీ స్వభావంగా మారుతుంది. మనలో చాలామంది మనకంటూ ఒక రోజు రాకపోతుందా అని చాలాసార్లు అనుకుంటాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇప్పుడు మొదలు పెట్టకపోతే ఆ రోజు ఇంకెప్పటికీ రాదు. రోజులోని 24 గంటలను సక్రమంగా, ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలి. సుఖదుఖాలలో ఒకే రీతిలో ఉండాలి. బాధ పెట్టేవాడు తన వల్ల ఎదుటివాడు ఎంత నరకం అనుభవిస్తున్నాడో అర్థం చేసుకోడు. బాధపడేవాడు ఎంత అనుభవిస్తున్నాడో పూర్తిగా అర్థమయ్యేలా చెప్పలేడు. ఏ బంధంలో అయినా బాధ్యత ఉండాలి కానీ అనుమానం ఉండకూడదు. చిరిగిన నోటు, ఉచిత సలహాలు రెండూ ఒక్కటే. ఎదుటివానికి ఇవ్వటానికే ఇష్టపడతాం, కానీ తీసుకోవడానికి మాత్రం వెనకడుగు వేస్తాం. జీవితం అనే ప్రయాణంలో మంచి స్నేహితులు తోడుంటే ఆయాసం తెలియదు. నా గురించి వాళ్ళు ఏమి అనుకుంటున్నారు, వీళ్ళు ఏమి అనుకుంటున్నారు అని ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకు. ఎందుకంటే సింహం ఎప్పుడూ గొర్రెల సలహాలు తీసుకోదు. ఆశల్ని తీర్చుకోవడం ద్వారా, తగ్గించుకోవడం ద్వారా మాత్రమే శాంతి లభిస్తుంది. ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది. ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది. ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది. ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది. ప్రేమ గుడ్డిది అంటారు. ఎందుకో నీకు తెలుసా? నీ ముఖం కూడా చూడకుండా నువ్వు తన కడుపులో ఉండగానే నీ తల్లి నిన్ను ప్రేమిస్తుంది. మన నాలుకే మనకు మిత్రుడు, శత్రువు, బంధువు. అది మంచిదైతే మనకు అన్ని సుఖాలను తెస్తుంది, చెడ్డదైతే కష్టాలను తెస్తుంది. కాబట్టి నాలుకను అదుపులో ఉంచుకోవాలి. జయాపజయాలు మన మీద ఎలాంటి ప్రభావం చూపలేవు.
మన మనస్సుకు నచ్చిన పనిని చేస్తే ఆ తృప్తి 100 విజయాలతో సమానమవుతుంది. బండరాయిని ఎంతకాలం నీటిలో నానబెట్టినా మెత్తబడదు. అలాగే అహంకారం, ఈర్ష్య, అసూయలు నిండిన మనసులు ఎప్పటికీ మంచిగా మారవు. మన అందరికీ ఆరోగ్యమే మహాభాగ్యమని తెలుసు, కానీ అందరూ భాగ్యం వైపే చూస్తారు. ఏ ఒక్కడూ ఆరోగ్యం వైపు చూడడు. ఇదే నేటి సమాజం తీరు. అంతా తనదే అన్నది మమకారము, అంతా తనే అన్నది అహంకారము. మీ యొక్క అభిప్రాయాలను బట్టే మీ ఆలోచనలు ఉంటాయి. సదాభిప్రాయం లేని మనిషి మంచి చేసినా ఎవరూ ఒప్పుకోరు. అత్యాశలో ధనవంతునికి దరిద్రునికి తేడా లేదు. ఏదో జరగాలని ఎదురు చూస్తూ కూర్చుంటే ఓటమి తథ్యం. ఏది చేయాలో నిర్ణయించుకొని ముందుకు సాగితే గెలుపు సాధ్యం. జీవితం అనే కెమెరా ఎప్పుడూ మన మీద ఫోకస్ అయి ఉండాలి అనుకుంటాం. అది పక్కవాడి మీద తిరిగిందంటే అసూయతో రగిలిపోతాం. ఏకాగ్రత అంటే పక్షి కన్నును మాత్రమే చూస్తూ కొట్టడం కాదు. తోటను, చెట్టును, పండ్లను చూస్తూ పక్షి కన్ను కొట్టడం నిజమైన ఏకాగ్రత. ముందు మీరు ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం తీసుకున్నాక ఆగకుండా పరిగెత్తండి. మీరు క్రింద పడిపోవచ్చు, ఊపిరి అందకపోవచ్చు, కాళ్ళు నొప్పి పుట్టవచ్చు, కానీ పరుగు ఆపకండి. ఖచ్చితంగా ఏదో ఒక చోటికి చేరుతారు. అంతేకాని మీరు మొదలు పెట్టకముందే పడిపోతే ఎలా, ఎవరైనా నవ్వితే ఎలా అని ఆలోచిస్తూ ఉంటే ఉన్న చోటే ఉండిపోతారు. ఎదిగేవాడికి ప్రతి నిత్యం రగిలే గుణం కావాలి. ఎదిగిన వాడికి అనుక్షణం ఒదిగే లక్షణం ఉండాలి. భవిష్యత్తు మీద భయం ఉండాలి. జీవితం మీద జాగ్రత్త ఉండాలి. ఈ రెండూ లేకపోతే కూర్చొని తిన్నా కానీ తరగని ఆస్తులైనా ఉండాలి. నీ హృదయంలో ఎవరికీ ప్రత్యేక స్థానం ఇవ్వకు. అది ఇవ్వడం సులభమే, కానీ వారికి దాని విలువ తెలియనప్పుడు కలిగే బాధ క్షణమైనా భరించలేము. అందమైన సూర్యోదయాన్ని అనుభవించాలంటే మూసిన మనసు కిటికీలను తెరవాలి. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికిమాలిన ఆలోచనలు మనసుకు బరువు. పరుల సొమ్ము ఆశించేవాడు భూమికి బరువు. నమ్మక ద్రోహం కంటే పదునైన ఆయుధం లేదు. అది గుండెను పగలగొట్టి ఆత్మను నాశనం చేస్తుంది. మోసం చేయడం కంటే మోసపోవడమే మంచిది. ఎందుకంటే మోసపోయిన వారు ఎప్పుడూ నేర్చుకుంటారు. విశ్వాసం గాజు గుళిక లాంటిది. ఒక్కసారి పగిలితే దానిని మళ్ళీ అతికించలేము. నమ్మకం పెంచడానికి సంవత్సరాలు పడుతుంది. దానిని ద్రోహం చేయడానికి క్షణాలు చాలు. నమ్మక ద్రోహుల మాటలు తేనెలా మధురంగా ఉంటాయి, కానీ వాటి విషం మృత్యువు కంటే ఘోరంగా ఉంటుంది. ఎవరికైనా విశ్వసించే ధైర్యం ఉండాలి, కానీ ఎవరిని పూర్తిగా విశ్వసించకూడదు. నమ్మకం గాలి లాంటిది. దానిని చూడలేము. దాని ప్రభావాన్ని మనం అనుభవించవచ్చు. జీవితం అనే ఆటలో గెలిచిన వారు ఓటమి అనే భయాన్ని తప్పించుకుంటారు, మరియు ఓడిపోయిన వారు దానిని గెలవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ తేజస్సు, ఎక్కడ తేజస్సు ఉంటుందో అక్కడ భక్తి, ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ ధనం, ఉత్తమ గుణం ఉంటాయి. ఎప్పటికీ సొంతం కాని బంధాలపై అతిగా ప్రేమ పెంచుకొని వారు మనపై చూపించే నిర్లక్ష్యాన్ని భరించలేక బాధపడటం కంటే నాకు ఎవరూ లేరని ఒంటరిగా ఉండటం మంచిది. కొన్ని స్నేహాలు చలిమంటలా గుప్పున ఎగిసి చప్పున చల్లారిపోతాయి. మరికొన్ని స్నేహాలు మాత్రం చిరుదివ్వలా వెలిగి నిలకడగా కడదాకా వెలుగు నింపుతాయి. పెదవులు నవ్వితే చాలదు, కళ్ళు నవ్వాలి. మనసులో ఉన్న ప్రశాంతత అయినా అశాంతి అయినా కనిపించేది మన కళ్ళలోనే. మీరు అలసిపోయి ఆగాలి అనుకున్నప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకోండి. భయాన్ని బందీ చేస్తేనే ధైర్యం మీకు దారి చూపిస్తుంది. అవసరం వరకే ఆలోచన. దీనిని అలవాటు చేసుకుంటే మనసుకు విశ్రాంతి, మనిషికి శాంతి. నమ్మకం పొగలాంటిది. ఒక్కసారి పెరిగితే దానిని ఆపడం కష్టం. రూపం అనేది చూసే కళ్ళకి నచ్చే అందం. గుణం అనేది మనలోని అంతరాత్మకి నువ్వు చెప్పుకునే నిజం.
ఏ పరిస్థితులలోనూ మనోనిబ్బరాన్ని కోల్పోకూడదు. విభిన్న పరిసరాలు, పరిస్థితుల మధ్య సమతుల్యం కలిగి ఉండాలి. ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా ఉంటే అందరినీ సమంగా ప్రేమించవచ్చు. నీకు కావలసినవన్నీ అప్పుడు వాటంతట అవే వస్తాయి. పిసినారి తనకు లేని దానికోసం వెంపర్లాడడమే కాదు, తనకు ఉన్నది కూడా మరింత కావాలనుకుంటాడు. సంపాదనతో పాటు పొదుపు ధ్యాస కలిగి ఉంటే అదే నిన్ను ధనవంతుడిని చేస్తుంది. మనకు ఆనందాన్ని ఇచ్చేవన్నీ మంచివి కావు, బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు. తలపెట్టిన పనిలో విజయం లభించగానే మన భుజాన్ని మనమే తట్టుకొని గర్వపడతాం. అపజయానికేమో కారణాన్ని వెతుకుతాం. మనిషి తను అనుకున్న కార్యము సాధించాలంటే విజ్ఞానము తప్పకుండా ఉండవలసినదే. ఆడదానిని పొందలేని మగాడు కానీ, లేదా ఆమెతో పోటీ పడలేని స్త్రీ కానీ ఆమెపై పుకార్లు పుట్టిస్తారు.